వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. విజయవాడ పట్టణంలో హోటల్ రివర్ ఫ్రంట్ నందు యునైటెడ్ వే ముంబై వారి ఆధ్వర్యంలో జీవనోపాధులకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ సుగుణ కుమారి, అర్బన్ రెవెన్యూ అధికారి చిన్మయ్, మేనేజర్ లైవ్లీహుడ్ ముంబై హీరానందిని ఫైనాన్స్ సర్వీస్ వారి సహకారంతో 64 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. వీరిని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో 113 కుటుంబాలను సర్వే చేసి అందులో అవసరతలో ఉన్న 64 కుటుంబాలను గుర్తించి వారికి 3 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 30 మందికి కుట్టు మిషన్స్, 24 మందికి తోపుడు బండ్లు, నూడిల్స్ బండ్లు, 4 గ్రైండర్లు, ఫ్లోర్ మిల్ ఒకరికి మరియు పెడిక్యూర్ చైర్ ఒకరికి, జిరాక్స్ మెషిన్ 4 అందచేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 17,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వివేగా ఇచ్చేది ఓకే. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరుల అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చారు. అయితే ఈ కార్యక్రమం గురించి మరి హీరానందిని సంస్థ వారి గురించి యునైటెడ్ వే ముంబై this program we are supporting 64 women entrepreneurs, business women like you in Visakhapatnam, 128 women in Hyderabad and 64 are all here from Vijayawada. మరి 128 మందిని హైదరాబాద్లో ఆర్థిక సహాయం చేయడానికి, వైజాగ్లో కూడా, విశాఖపట్నంలో కూడా 64 మందికి సహాయపడడానికి, అదేవిధంగా మీరు ఎలాగైతే కూర్చున్నారో 64 మంది మీకు కూడా ఈ హీరానందిని సంస్థ ద్వారా లబ్ధి అనేది చేకూర్చబడతా ఉంది. Next slide. Swarupa, next. Yeah. So these are few numbers. We can see total 256 women are going to be supported, and out of which till October end 120 received their entrepreneurship development training. October end. Okay. మరి 256 మందిని మరి ఈ కార్యక్రమంలో చేయడం, అంటే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగింది. 120 మంది వరకు కూడా మరి అక్టోబర్లో శిక్షణ కానివ్వండి, సహాయం కానివ్వండి చేయడం జరిగింది. So yesterday women from Visakhapatnam after finishing their training received different kits or material to which will help their businesses. ఓకే. నిన్న మరి 64 మందికి విశాఖపట్నంలో ఉన్న వారికి శిక్షణ పొందిన తర్వాత వారు ఏదైతే కోరుకున్నారో వారికి కావాల్సినటువంటి వస్తువులను నిన్న అందుకోగలిగినారు. 64 of you are getting their materials today. మరి ఈ రోజు 64 మంది కూడా ఎవరు ఏ ఐటమ్ అయితే అడిగారో ఆ వాటిని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. And 128 women like all of you will be receiving their material tomorrow in Hyderabad. మరి మీరు ఏ విధంగా అయితే వస్తువులు తీసుకుంటున్నారో రేపటి దినాన్ని కూడా 128 మంది లబ్ధిదారులు మహిళలు హైదరాబాద్లో వస్తువులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Next. This project is implemented with the support from MEPMA, which is Mission for Elimination of Poverty in Municipal Areas. ఓకే. ఈ యునైటెడ్ వే ఆఫ్ ముంబై. సో మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పోవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళలను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉంటుందో ఆ మిషనరీ 4th day వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. దాని ద్వారా ఇండియా కూడా
ఆర్థికంగా మెరుగుపడుతుందని మీకు చెప్పండి. Good evening everyone. I am Pavitra Dubey. I am from Hiranandani Financial Service. Today I am here for giving that independence which is required for the women to sustain their livelihood and increase their financial income and growth. We are doing such activities for 3 centers. One is Vijayawada, another is Visakhapatnam, and then we also have Hyderabad center, and this program is associated with Hiranandani along with the help of United Way Mumbai and our local government officials which help. Without them we are not in position to run this program, and thanks a lot for everyone to do yes. పేరు వల్లభనేని ఆశా కిరణ్. నేను విజయవాడలో ఉంటాను. బేసిక్గా ఎఫ్పిఓస్ని మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. మా ఆర్గనైజేషన్ తరఫున 25 ఎఫ్పిఓలు రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తి వివరాలు ఏమి నాకు ముందుగా చెప్పలేదు. పలానా 4th ఫ్లోర్లోకి వెళ్ళమని కింద సెక్యూరిటీ అతను చెప్పాడు. డోర్ తీయంగానే వీళ్ళు చూసి ఆశ్చర్యపోయా. వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు ఆల్రెడీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఒక 5-6 ఏళ్ళు ఉండి ఆ సక్సెస్ మీట్ ఏదో వీళ్ళు జరుపుకున్నట్టుగా ఉంది వాళ్ళు చూడంగానే. అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. అందరిలోనూ ఒకే రకమైన జూబ్లియంట్ ఇది మొహమని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ సాయంత్రం వ్యాపారం మొదలు పెట్టకుండా ఇంత హ్యాపీగా ఉంటే రేపు పొద్దున నిజంగానే మొదలుపెట్టిన తర్వాత ఇదే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే 100కి 100 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఇలాంటి మహానుభావులు హిరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఒక మంచి మనసుకున్న ఇలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైము దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్న యునైటెడ్ వే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు మా విజయవాడలో అన్ని చోట్ల పెట్టి మా ఆడపిల్లలందరికీ ఇలా మాట్లాడటం, ఏదన్నా వాళ్ళు తను చేసే పనిలో ఎంకరేజ్మెంట్, వాళ్ళని ఏదో ఒక రోజు ఒక గొప్ప ఆవిష్కరణలో వాళ్ళు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ మా విజయవాడలో ఉండే అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియాలి. My name is Sancho Fernandez and I am a manager grant management at United Way Mumbai, and it is a privilege and honor to be here today in Vijayawada, and a beautiful program that a CSR initiative of United Way Mumbai that is supported by Hiranandani Financial Services. And our whole goal and aspiration is to empower women, and we work pan-India. We are spread across 40+ countries, and a lot of impact that we are having in the social sector. And with the support of Hiranandani Financial Services, we were able to impact 256 women, not only here in Vijayawada but also in Hyderabad, at the same time in Visakhapatnam as well. So it's a great honor and privilege where a lot of stakeholders from government, at the same time Hiranandani with United Way Mumbai, and all the beneficiaries who are our main and important people here. It's such a privilege to see them today, because we believe that their lives will change, and we just don't want to be here and just hand over gifts to them, but at the same time we want to hand over these resources to them so that their lives will change, their family, their income will change, and we will see a transformation not only in the urban areas but at the same time in the rural areas. So thank you so much.